ఇప్పటి వరకు అలాగే జరిగింది. కానీ గుళ్ళో ఎవరో ఆవిడికి అమ్మవారు వచ్చిందంట. నాకు జాతర జరిపించాలంటే మీకెందుకు టెన్షను, మే హూనా అని ఆవిడకి ప్రామిస్ చేసిందంట. మీరుండగా ఆ అన్నపూర్ణ జాతర జరిపిస్తే ఆ అన్నపూర్ణ జనంలోకి చొచ్చుకుని వెళ్ళిపోతుందండి. అది ఖచ్చితంగా మనకి ప్రమాదమే. నా పర్మిషన్ లేకుండా గుడిలో అమ్మవారికి పూజ జరగదు కదరా. అలాంటిది జాతర అలా జరుగుతుంది. పదరా తెలుసుకుందాం. పద బావా. రా కాంచన. నమస్కారం. 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 కూర్చోండి. ఏంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారంటగా ఆలయ కమిటీ? మా బావ చేతిలో ఉండే అధికారాన్ని 7 సముద్రాల అవతల ఎవడు తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నా మా బావకు తెలిసిపోతుందండి. గుళ్ళో అమ్మవారికి జాతర జరిపించాలనుకుంటున్నారంట కదా, అది మా ఆయనకి చెప్పకుండా? గుడిలో రిపేర్లు కావాలంటే నన్ను పిలుస్తారు, ఏదైనా పర్మిషన్లు కావాలంటే నన్ను అడుగుతారు. మరి ఇదేంటండి? జాతర మీకు చెప్పకుండా చెయ్యాలని అనుకోలేదు. అమ్మవారు జాతర చెయ్యాలి అని చెప్పింది. అన్నపూర్ణ గారు జరిపిస్తానన్నారు. దాని గురించే చర్చిస్తున్నాం. అమ్మవారు అడగటం బాగుంది, అన్నపూర్ణ గారు జరిపిస్తానని హామీ ఇవ్వటం బాగుంది, మీ మీటింగ్ ఇంకా బాగుంది. కానీ ఒక్క ముక్క నాతో చెప్తే ఇంకా బాగుండేది కదా. జాతర గురించి ఇప్పుడే అనుకున్నామండి. ఈ విషయం మీ వరకు రాకుండానే. అంటే నేనే తొందరపడి వచ్చేసానంటారా? చూస్తే అలాగే అనిపిస్తుందండి. జాతర జరిపించడం అంటే ఫంక్షన్కి భోజనాలు క్యాటరింగ్ పంపించడం అనుకుంటున్నారా? లక్షలు కావాలి. ఎవరిస్తారంట? గుడి అకౌంట్ అంత డబ్బుందా ఏంటి? కమిటీ మెంబర్స్ పెట్టుకుంటారా లేదా క్యాటరింగ్ వాళ్ళు పెట్టుకుంటారా? జాతర జరిపించుకోవాలి అని అమ్మవారి అనుకుంటే ఆపడం అవుతుందా, ఆగడం జరుగుతుందా? కావాల్సిన సహాయాన్ని ఆవిడే తెచ్చుకుంటుంది. సాయం చేయాల్సిన చేతులు వాటంతటవే వస్తాయి. ఏమండి, ఏది ఎవరి చేతులు లేవట్లేదేంటి? ఏమండి, మీరిస్తారా 1,00,000 రూపాయలు? మీరిస్తారా? అమ్మవారి జాతర జరిపించడం కోసం మా ఇంటి నుంచి మొదటి చందా 1,00,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. మా ఇంటి తరపు నుంచి నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నాను.
అబ్బా అబ్బా సూపర్. నేను 10,000 ఇస్తానండి. నేను 25,000 ఇస్తాను. నేను 50,000 ఇస్తాను. నేను 30,000 ఇస్తాను. నేను 5,000 ఇస్తాను. నేను 10,000 ఇస్తాను. నేను 20,000 ఇస్తాను. నేను 5,000 ఇస్తాను. నేను 15,000 ఇస్తాను. చూశారుగా, అమ్మవారి నిర్ణయం అడగగానే అడిగినంత సాయం.